నవ్వుల పాలైదావ మనము ఇవాళ ఎవరికి చెప్పాలి ఇవాళ నా బాధలు ఎవరికితో పంచుకుందు అమ్మా పెద్దమాదేవి అయినా పర్వాలేదు బామ్మ ఇవాళ నా అన్నదమ్ములతోటి నేను చెప్పుకుంటా నీ అక్క ఎల్లతోటి నువ్వు చెప్పవమ్మా చెప్పి గొల్ల పెద్దిరాజు ఎప్పుడైతే పెద్దమాదేవికి చెప్పిండు నీ అక్కల సెల్లలతోటి నువ్వు చెప్పుకోవు నా అన్నదమ్ముల దగ్గర పోయి నేను వెళ్ళిపోయి చెప్తానండి పెద్దిరాజు కలియాడు మెడల విడనాడి గనక చీర మీదకి వస్తున్నాడయ్యో పోయిన పెట్టినాడు అన్నలను తమ్ములను అందరూ ఒకదాన సభ ఎర్రబాటు వేసింది అన్నరారా నాయన్న నాయన్న శ్రీమతిరాజా అన్నరారా నాయన్న నాయన్న శ్రీమతిరాజా తమ్ముడరారా నలగోక రాజా నీవు అన్నరారా శ్రీమతి రాజా అన్న తమ్ముడా నలలోక రాజా తలలోక రాజా శ్రీమండి కళ్యాణ చిలకల పోరు రాజు కచేరి మీద ఒక సభ ఏర్పాటు చేసిండు తమ్ముడా నన్ను పిలిచిన కారణం ఏముందో చెప్పని సీతగా సీతముడి శ్రీమతి రాజు అడిగిండట అటువంటి కొల్ల పెద్దిరాజుకే యోగా ఏమి చెప్పరాకపాయనో రాడదాయనే మగలేక కొల్ల పెద్దిరాజు ఇక అన్న మీద పడ్డడమ్మో దేవుడు అన్న మీద పడ్డడమ్మో మలారా ఏమంత చెప్పాలే నా మొదలే కష్టములే నాయన్న ఏమంత వంచుకుందో నాయన్న దుఃఖమగలేకరా పెద్దిరాజు అన్నదమ్ముల మీద పట్టడమ్మో అన్న నోటికి ఇరుములే తన కొండ పట్టణములో ఉండలేరురా నేను వెళ్ళిపోతురా నాయన్న ఉండలేరు తన కొండ పట్టణములో కళ్యాణ పట్టము నేను పోతా తన కొండ పట్టణములో నాయన్న పైన సూదిరా నాయన్న పైన బోకాసురా హంసు పెంచు అంటారా నాయ నాకు తోలి బాగా బియ్యరే నాయల్ల గల్ల రోజే ఎన్న నోటికి ఇడుపులు అన్నదమ్ములను నేను పోతున్నా అన్నదమ్ములు వాసిపోతున్నారా కొండ పట్టణానికి నాయల్లా వాసిపోయారా నాయన్నలారా తమ్ముడా నలలోక రాజరారా తమ్ముడ దేలలోక రాజరారా శ్రీమండి కడియాల తిలకాల పోలు రాజా తమ్ముడు రారా పోలు రాజా అన్నదముల మీద వాడే ఓ అమ్మలారా కేడు దారలమ్మ వలపోయవద్దరి అమ్మలారా ఉండలేను దొరకొండ పట్టణములా అందల మీద పడ్డాడు తమ్ముల మీద పడ్డాడు కలకల కలకల కన్నీరు తెస్తున్నాడమ్మా పెద్దిరాజు కదిలి కళ్యాణ పట్టం పోతే గజవీర శంభుదేవుడు ఆట కోరంద పువ్వుల కొడుకు కురిస్తాడాట ఇవాళ నాకు గోత్రం కొని ఆడ కొడుకు ఊడుతాడాట పలక వెత్తి బాడ అడవిల్ల ఉడుతుందాటది అమ్మా కొనుకొండ పట్టణంలో నాకు అంతే పాల బాగా మంచియరా అన్నలారా పెద్దిరాజా ఎవడి చెప్పిన బుద్ధి ఎవడి
తోడు చెప్పిన జ్ఞానం తమ్ముడా పెద్దిరాజు నా కొడుకునిస్తా చదువుకోరా తమ్ముడా నీకు ఏం ఆపద వచ్చిందో ఏం సంపదించిందో నా కొడుకునిస్తా చదువుకోరా తమ్ముడా నా కొడుకునిత్త చదువుకోమంటున్నావు నాన్న అటువంటి కనుకనేమి మరి ఆ శ్రీమతి రాజుకు పుట్టిండు మరి అటువంటి కనుకనేమి కర్యముల రాజు నా కొడుకు నీ కొడుకు కాదా నా కొడుకునిత్త చదువుకోమంటున్నాడే మరి సట్టగాళ్ళ ఎర్రన్న కొడుకు సట్టగాళ్ళ ఎర్రండ ఉన్నాడు ఎర్రన్న నిత్త చదువుకోమంటున్నాడు మరి నలనూక రాజు కొడుకు అటువంటి కనుకనేమి కర్యంలో రాజునిస్త సాదుకో నా కొడుకునిస్త సాదుకో అంటున్నాడాట మరి అటువంటి కనుకనేమి శ్రీమంటి కడియాల చిలకల పోలు రాదు రాసి కావల్ల పోయే నా కొడుకు బత్తిరన్న ఉన్నాడు నా బత్తిరన్నను చదువుకోమంటున్నాడే అటువంటి పెద్ద రాజు ఏమంటూ ఉన్నాడే అమ్మా అన్నలారా మీరే అన్నలారా అన్న పిల్లల ఆత్మగారు చెల్లెల పిల్లలు చేతికి రారు హరాయి పిల్లని ఎత్తుకొని ముద్దు పెడత బుద్ధి తీరదురా అన్నారా ఆలైన తప్పైన తన సేను వండాలి కావులు నిండాలి గరిసెలు నిండాలి దానం చెయ్యాలి ధర్మము చెయ్యాలరు పట్టుకొచ్చిన కుక్క కుందెల్ల పట్టదు సాధ్య కుక్క కావాలి శికారు చెయ్యాలి కుందేలు పట్టాలరా ఇవాళ ఎడ్డైన గుడ్డైన నా కడుపులో ఉట్టాలి నన్ను నాన్న పిలువాలి పిలువాలి ఇవాళ నా ఎంతసేపు చెప్పినా నా కడుపు లోపల ఉడితే నేను మాడకట్టి అటువంటి కనుకనేవి కుళ్ళగట్టి బుద్ధి పెడితే నా బుద్ధి తీరుతున్నది ఈ కొడుకులను ఎన్ని రోజులు పెంచుకున్న ఒకనాడు కాకపోతే ఒకనాడు కాకున్న ఒకనాడు చిన్న ఆయన అంటారు పెద్ద నాయన అంటారు నన్ను నాయనంట విలువరు రా నాయనో కల్లీరు చేస్తున్నాడే అమ్మా పట్టనా పట్టనా ఎన్ని రోజులున్నా కానీ నీ కొడుకులు ఒకనాడు చిన్న ఆయన అంటారు ఒకనాడు పెద్ద ఆయన అంటారు పలానల్ల పిల్లలాటని ఒకరు కాకుండా ఒకరు చెప్తారు కాబట్టి నీ పిల్లలు నాకొద్దు కానీ మన ఎంతసేపు చెప్పినా ఎడమ సందజీకెళ్ళి ఎల్లు దండుకొని పుట్టింది వీళ్ళకు బ్రహ్మ ఉన్నదే అన్నా ఎంతసేపు చెప్పినా మన తోడ పుట్టిందా మన తోడ పుట్టినానికి ఒక మాట చెప్పదాము రా అన్నారా అడిగడిగనే మీ గొల్ల పెద్దిరాజు అన్నదమ్ములతోటి ఇక్కడ సంభాషణ చేస్తుండగా అమ్మవారు పెద్దమాదేవి నాదుడేమో వాళ్ళ అన్నదమ్ములతోటి అడిగిపోతున్నాడు నాకు కనుక నాకంటే పెద్దది నా అక్క సీత కళ్యాణి ఉన్నది అక్క దగ్గరికి పోతున్నాను అమ్మవారు పెద్దమ్మ గా తల్లి పెద్దమ్మ చిన్న
ఉన్నది అమ్మవారు పెద్దమాదేవి వెనకలేవి కడుపుల బాధ కళ్ళల్లో కొత్త ఉన్నదా అక్క ఉండే కాడికి పెద్దమ్మ వచ్చేనా నాయమ్మ నాయక్కో నాయక్క నాయమ్మ సీతా కళ్యాణి అందరికంటే పెద్ద అయ్యల అక్కవు కాదమ్మ ఒక కన్న తల్లి లెక్కనమ్మో రామమ్మ నాయక్క నాయక్క సీతా కళ్యాణి అక్క అక్క అని అక్కగారికి వచ్చినాదో ఏరు లేని దొరకొండ ఏరు నాకు వంచావక్క ఏరు లేని దొరకొండ ఏరు వంచాల పాలు లేని దొరకొండ పాలు వెంచాల పాలి భాగం అనికిరేవి ఇద్దరి ఇనుము కంచు పెంచు ఇరిగిపోయిన సూది పలిగిపోయిన బోకాసు కాంచైన పాలి భాగం మంచారే నాయక్క సీతా కళ్యాణి మంచనికి నోరెట్లా వచ్చే చెల్లెలా చెల్లెలా ఆడవాడు పగవాడు ఇద్దరు శత్రుడు తుండు దుష్మారు దొరకొండ పట్టణ నిన్ను ఎవరు ఏమని రే చెల్లె ఏమి రాజలు వచ్చే చెల్లెలా ఒక తల్లి కడుపులో పుట్టకున్నా కానీ మనం ఐదులో ఒక్క తల్లి లెక్క పిల్ల లెక్క తల్లి లెక్క ఊళ్ళో చెల్లెలా నీకెట్లా వచ్చే చెల్లె నా చెల్లెలు రామమ్మ చెల్లెలా ఎట్లా వచ్చే చెల్లె నా చెల్లెలు ఈ దేశ మధ్యలో నా చెల్లెలా ఎవరు ఏమన్నారు దయగల్ల చెల్లె ఏమన్నారమ్మా నా చెల్లెలా పలివాడు బాగవాడు నా చెల్లెలు అదాని బట్టలమ్మో నా చెల్లెలా కడకపోల వచ్చిరా పెద్దమ్మదేవి ఒక్కెత్తు చెల్లె నా చెల్లెలా నువ్వు ఒక్క ఎత్తు నా చెల్లెలు పెద్ద మాటలకి నా చెల్లెలా తోడికి ఎట్టొచ్చే చెల్లె నా చెల్లెలు నా తోడు చెప్పరాదు దయగల్ల చెల్లెలా చెల్లె ఇంత పాలిబాగా మగబాగా మంచోడు పాలివాడు పగవాడు ఇత్తు చెత్తు దుండుబాటు ఇవ్వలే వానరా చెల్లెలా ఏమలేదు భగవాడు ఎవడు ఏమలేదు దుండు దుసమాని కనికిరేవి అన్న వాళ్ళు ఎవరు లేరమ్మా వారి కొల్లాసమండి కనుక దిగల మంచం మీద వండుకొని ఉండంగా అల్లనాడు కనుక సాక్షాత్తు శంకరుడు పరమేశ్వరుడు వచ్చిండు నేను తొడకొండ ఏరు వంచాలి పాలు నేను తొడకొండ పాలు వంచుకొని కదిలి కళ్యాణపురి పట్నం పోతే నాకు కడుపుల సంతానం అవుతుందాట మరి నాకు అడవిల్ల లేరు ఆయన అనిపివనికి మగ చిన్న పాలు లేరు కొడుకులు బిడ్డలు ఉన్నారు నాకు సంతానం లేకుండా నేను ఏ రాజవన్న నేను వెళ్ళిపోతా రామ రామ మీ వెళ్ళిపోతావే అక్కయ్యో కళ్ళల్లా కళ్ళల్లనే మీ వెళ్ళిపోతావే అక్కయ్యో కొండ పట్టమూల పట్టమూల పాలిబాగ మంచవాలే అక్కడ
ఉన్నదానికంటేనే అక్కలారా ఊడింది మేలు అని అంటదమ్మో ఉన్నదానికంటేనే అమ్మలారా బయటపడ్డది మేలు అంటదమ్మో అమ్మ మేము ఉండలేము అద్దున కొండ పట్నములా బ్రతకలేమమ్మా పుట్టుకొట్టు రాళ్ళు అంటలేమో లోకము ఎన్ని తీర్రా అంటారమ్మా ఏ రాజ వల్ల మేము పోతామమ్మా ఏ దేశం వల్ల పోతాము ఏ రాజ వల్ల పోతామే అమ్మా కొట్టు రాళ్ళంటే ఈ పేరు నేను మొయ్యలేనమ్మా తోడ ఉట్టకుల్ల కూడా వెరుగుకుల్ల కూడే వెరిగినవే అక్క అక్కవు కాదు తల్లి లెక్కనమ్మో నువ్వు పోయి మాకు ఎరు మమ్ముల పోసి మమ్ముల నంపు నాయకు మమ్ముల నంపే అక్కలారా ఉండలేము ఇప్పుడు వీరోనా కొండ పట్టములా బ్రతకలేమమ్మా ఏరు పోసి సాగనంపవమ్మా కడుపులో పుట్టినట్టే నా కడుపులో పుట్టినట్టే నీ కడుపులో పుట్టినట్టు చెల్లెలా దాదుకోవు చెల్లెలా పిల్లల మీద పిత్తి కలిగల బాల మీద నీకు బ్రాహ్మలో కలిగన చెల్లెలా కొడుకురెత్త దాదుకో చెల్లె అమ్మవారు పెద్దమాదేవి కడుపు సెర్లైతే ఉన్నదో అడగలికిరేవి నా కొడుకునిస్తే సాదుకో నా కొడుకునిస్తే సాదుకో అన్నప్పుడు అక్క అక్క చిన్ననాడు నుంచి దాని సాది సవరించినాక ఒకనాడు తినమందు అక్క పెద్దగా అయినాక నన్ను చిన్నమ్మ అంటే నా మనసు ఎంత బాధపడుతుందమ్మో కెరగరాదు చెల్లపిల్ల చేతికి రాదంటారే అమ్మా పిల్ల కాదలు పెడితే బైకమ్మ సేడు బ్రహ్మ సేడు అంటారమ్మో అసమంటి గారికి ఏమి ఇవాళ సాధిన కుక్క కావాలి కుందేళ్ళ పట్టాలి షికారి అయ్యాలి వచ్చిన కుక్క కుందేళ్ళ పట్టేది షికారి అయ్యేది అక్క మాసాలు మోసి 10 ఏళ్ళు పాలిచ్చి గసమంటి లాలి పాటలు వాడి జోల పాటలు వాడి మాడ కంటి కుళ్ళ కట్టి బుద్ధు పెడితే కనుకనేమో బుద్ధి తీరునమ్మా ఎంతసేపు చెప్పినా ఈ పురిటి గొడ్డు రాళ్ళన్న మాట నాకు వద్దమ్మా మరి అసమంటి కదిలి కళ్యాణపురి పట్నం పోతాము పోని అక్క ఎల్లెలను వెంబడి పెట్టుకొని పెద్దమ్మా అక్క ఎల్లెళ్ళతోటి ఇక్కడ సంభాషణ చేస్తున్నదట కొల్ల పెద్ద రాదు ఇలా ఎంతసేపు చెప్పినా మనతో కూడా పుట్టింది తోడ పెరిగింది అడవిల్ల కొమరవా కొమరమ్మ దగ్గరికి వెళ్ళిపోదామని 5 గొల్ల రాజును 5 గొల్ల రాజును ఇప్పుడే ఇక్కడ ఈడుకో దగ్గర ముద్దు రేపల్లె ముద్దుల రేపల్లె కనకనక రేపల్లె కనక రేపల్లె మా పిల్ల వాడ లోపల తీరు గొల్ల తిరమంద్ర గొల్ల ఒడ్డు సాటి గొల్ల వరమసాటి గొల్ల గంపదింపుడు గొల్ల గంగెట్ల గొల్ల సూదనము గొల్ల సాధనము గొల్ల పాకనాటి గొల్ల ముష్టి గొల్ల దోమనాటి గొల్ల ఏ గొల్ల ఎర్ర గొర్ర కులము లోపల అటువంటి కనుకనేమి ఆడవిల్ల కౌరమ్మ ఉన్నది దామసానుల ఇంటికి ఇచ్చిరు దామసాని మల్లయ్య అటువంటి కనుకనేమి ఆ తిరుమందుల ఇంటికి ఇచ్చిండ్రు తిరుమందుల పాపయ్యకు మరి తిరుమందుల ఇంటికి పోదామని చెప్పి 5 అన్నదమ్ములు తోడు పెద్ద పుల్లారి 5 అన్నదమ్ములు తోడు పెద్ద పుల్లారి వాళ్ళు బయలు వెళ్ళిపోతా ఉన్నారా
వరగండవు పట్టెనమ్మో వీరనాడి నీకు దారెట్ట దొరికరా పెద్దిరాజా రండయ్య అన్నలు అన్నలారా ఏ మగము చిన్న చెల్లెలా 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 ఆడవిల్ల కౌరమ్మ ఎన్నడు రాని నాన్నలు ఇవాళ ఎప్పుడు రాని వాళ్ళు ఐదుగురు ఒక్కసారి కట్టగట్టుకొని కూమి కూడి వచ్చిండ్రు ఏమి కారణమని అడుగుతున్నా అన్నను నోరాడదాయే చెప్పా బుద్ధి కాదాయే అమ్మా ధైర్యము గల్లవాడు పెద్దిరాదు చిన్నబోయి చింతకాంతులై కూర్చున్నప్పుడే ఆడవిల్ల కొమరమ్మ కళ్ళ చూసింది అన్న పాలివాడు ఎవడొచ్చే పగవాడు ఎవడొచ్చే ఇత్తుడు ఎవడొచ్చే చతుడు ఎవడొచ్చే తుండు ఎవడొచ్చే దుసుమాని ఎవడొచ్చే కాదన బట్టం కట్టుకపోరు ఎవడొచ్చే లేదన్న బట్టం లేపుకపోరు ఎవడొచ్చరా వారి ప్రాణము తీపిస్తాన్నా మన అన్నకింత పెద్దిరాజు అంటూ బలం కల్లవాడు దండివాడు మరి అన్న పేరు చెప్పితే మరి దగ్గర మీ నక్క కూడా బేరడాకు కొరక సెలవు లేదు నాగటి మీద బేరడాకు నక్క కొరక సెలవు లేదు కొంగడి మీద అటువంటి కరికనే పుట్ట మీద కొంగడేస్తే సెదలు పట్ట సెలవు లేదు అన్న పేరు చెప్పితే పరాయోని గుర్రం పలువరు ఒక్క సెలవు లేదురా ఇంత పెద్దవాడికి ఇంత దండి వాడు ఉండగా మీకు కష్టం ఎందుకు వచ్చింది ఏమి బాధలు వచ్చినాయి ఏమి విషయములు వచ్చినాయి ఎందుకు వచ్చిరని అడుగుతున్నారు మరి నలుగురు అన్నదమ్ములు ఒక్కరు కూడా నోరిపుతలేరు అయ్యో చెల్లెలకి ఎట్ట చెప్పు అని చెప్పి మనసు లోపల బాధపడుతున్నారట గుండె ధైర్యము కన్నవాడు ఆ గొల్ల పెద్దిరాజు కళ్ళ చూసినాడు చెల్లెలా 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 ఆడవిల్ల కౌరమ్మ ఇవాళ దొరకొండ పట్టం లోపల నేను ఉండదలుసుకోలేదే చెల్లె దొరకొండ పట్టంలో నేను భారీ భాగం పంచుకొని కళ్యాణ పట్టం పోతానమ్మా చెల్లెలా దొరకొండ పట్టం లోపల ఇరిగిపోయిన సూది పలిగిపోయిన బోకాసు కంచు పెంచు ఇనుము ఇత్తడి ఆవుల ఆవులమందరు గోవుల గోవులమందరు భారీ భాగం పంచుకొని పోతా పాలల్లో పెట్టవాలే నా చెల్లె పాలన్న వంచవాలే నా చెల్లెలా ఉండలేను దొరకొండ పట్టణములా నేను వెళ్ళిపోతానమ్మా నా చెల్లెలో కళ్యాణ పట్టము నేను పోతా చెల్లెలా కౌరమ్మ పట్టం లోపల ఆవుల ఆవులమందరు గోవుల గోవులమందరు ఇరిపోయిన సూదిక పలిగిపోయిన బోకాసు కంచు పెంచు ఇనుము ఇత్తడి పరిభాగం మంచియాలే చెల్లె ప్రేమగా బాల మీద నీకు బ్రహ్మలు కలిగనా కొడుకునిత్తదాదు ఘోరా నా తమ్ముడా కొడుకునిత్తదాదు నాయన్నా సంతానం అన్న ముచ్చడా నాయన్నా నోటికి రావద్దురా నాయల్లో దొరకొండ పట్టణముల పట్టణముల నీ పేరు చెప్పుదేరా నాయల్లా అందరూ ఎత్తురా నాయల్లో ఒక ఎత్తురా నాయన్నా పెద్దిరాజా కొడుకునిత్త దాదుకో అన్నయ్యా చెల్లరా ఓ అడవిల్ల కౌరమ్మ
అక్క పిల్లలు ఆత్మకు రారు చెల్ల పిల్లలు చేతికి రారు పరాయి పిల్లలు తెచ్చి ముద్దు పెడితే బుద్ధి తీరదమ్మా తన కడుపులో పుట్టాలే తన ముద్దు పెట్టాలి తనగా మాట కంటి కుళ్ళ కట్టి తన ముద్దు పెడితే తన బుద్ధి తీరుతున్నదే అమ్మా ఎంతసేపు చెప్పిన ఎన్ని నీళ్ళల్లో కట్టె కొడితే కట్టే తెరలు కానీ నీళ్లు తెరలు కావమ్మా ఏ మానసిక మానికే అతుకునే అమ్మా నీ పిల్లగాని నేను చదువుకుంటే ఎన్ని రోజులు ఒకనాడు కాబట్టి ఒకనాడు మహా అంటాడు కానీ నన్ను నాయనంట విలువడే మా చెల్లె